నమస్తే. క్రిందటి సెషన్లో మనం క్రియాపదాలు 10 నేర్చుకున్నాం కదా. అవి చదువుకున్నాను నేను. ఇప్పుడు ఎంత బాగా గుర్తున్నాయో ఫ్లాష్ కార్డ్స్ లాగా ఒకసారి నేను టెస్ట్ చేసుకుంటున్నాను. తిష్టతి నిలిచి ఉన్నాడు. నమతి నమస్కరిస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. వదతి వెళ్తున్నాడు. గచ్చతి పఠతి చదువుతున్నాడు. అటతి తిరుగుతున్నాడు. పశ్యతి చూస్తున్నాడు. ధావతి పరిగెడుతున్నది. పృచ్ఛతి అడుగుతున్నాడు. ఫలతి ఫలించుచున్నది. పర్వాలేదు, బాగానే గుర్తున్నాయి. మీరు కూడా ఇలాగా ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకుంటే చదువుకుని గుర్తుపెట్టుకోవడం ఈజీ. నేను ఇంకొక వెబ్సైట్ యూజ్ చేస్తాను, క్విజ్లెట్ అని. దానిలో ఈ పదాలకి ఫ్లాష్ కార్డ్స్ అల్లే తయారు చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలంటే తప్పకుండా చేయండి. ఇవాళ మొదట ఇంకొక 10 పదాలు రాసుకుంటాను. ఆ పదాలు కూడా చదువుకుంటాను. నిందతి నిందిస్తున్నాడు. హసతి నవ్వుతున్నాడు. పచతి వండుతున్నది. ఖాదతి మధ్యలో క్రీడతి మర్చిపోయిన తింటున్నది. క్రీడతి ఆడుతున్నది. హసతి నవ్వుతున్నది. ఇది వచ్చింది. నవ్వుతున్నాడు. నవ్వుతున్నది. గాయతి పాడుతున్నది. లిఖతి వ్రాయుచున్నది. వహతి ప్రవహిస్తున్నది. ప్రవహిస్తున్నది. పిబతి త్రాగుతున్నది. చరతి మేస్తున్నది. ఇవి కూడా మళ్ళీ నేను ఇలానే ఫ్లాష్ కార్డ్స్ అలా తయారు చేసుకుంటాను. మీరు కూడా అలా తయారు చేసుకోండి. లేదా నేను క్విజ్లెట్ లింక్ ఇస్తాను, దాన్ని చూసి అక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ లిఖితంలో మనం గుణింతం గుర్తులు నేర్చుకున్నాం.
ఇక్కడ ఉన్నాయి. ఇది క, ఇది కాకి దీర్ఘం కా, ఆ కింద వస్తుంది. ఈ ఉ రు 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 గీత కే కై కో కౌ కం కహ అం అహ. ఓకే, దీన్ని ఎలా అనుకోవాలి? దీర్ఘము గుడి, గుడి దీర్ఘం ఉత్వం, ఊత్వం, రుత్వం, రుత్వం, అలు, ఇత్వం, ఐత్వం, ఉత్వం, ఔత్వం, అం అహ. ఇది కాకి రాస్తే కా, కా, కి, కి, కు, కు, క్రు, క్రు, ఇది పక్కన గీత పెట్టాలి. అలుకి కే, కై, కో, కౌ, కం, కహ. ఈ గుణింతో ఇవాళ నేర్చుకుని నెక్స్ట్ సెషన్ కల్లా వచ్చేసేటట్టు చూసుకున్నాం. అప్పటి నుంచి 2-3 గుణింతాలు ఒకేసారి నేర్చుకున్నాం. ఈ రోజుకి ఇంతే అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. తప్పకుండా డిస్క్రిప్షన్లో క్విజ్లెట్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయాలంటే అలా చేయండి. ఓకేనా? సరే, మరి ఉంటాను. తప్పకుండా మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఎవరికన్నా సంస్కృత భాష మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోల్ని తప్పకుండా షేర్ చేయండి.